వినండి వినిపించండి వింటూనే ఉండండి అనగా అనగా అనగనగా. శ్రీకృష్ణుడు భక్తులకు చెప్పిన ఒక లోతైన ఉపదేశ కథ. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా అనే శీర్షికలో ఈరోజు శ్రీకృష్ణుడు ఏమి కథ చెప్పాడో అందరం భక్తి శ్రద్ధలతో విందాం. శ్రీకృష్ణుడు భక్తులకు చెప్పిన ఒక లోతైన ఉపదేశ కథ. ఒకరోజు సాయంత్రం యమునా నదీ తీరంలో చల్లని గాలి వీస్తోంది. పూల సువాసనలు వ్యాపిస్తున్నాయి. అక్కడ భక్తులు చేరి తమ తమ సందేహాలను అడగడానికి శ్రీకృష్ణుని చుట్టూ కూర్చున్నారు. వారి ముఖాలలో ఆసక్తి కనిపించింది. అప్పుడు ఒక భక్తుడు వినమ్రంగా ఇలా అడిగాడు, ప్రభు, కండబలం ఉన్నవాడు గొప్పవాడా లేక బుద్ధిబలం ఉన్నవాడు గొప్పవాడా అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి భక్తులను చూశాడు. ఆయన కళ్ళల్లో కరుణ మెరుస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం ఒక కథలో ఉంది అని చెప్పి ఆయన ఈ కథను ప్రారంభించాడు. 2 వ్యక్తుల కథ. ఎప్పుడో ఒకప్పుడు ఒక గ్రామంలో 2 వ్యక్తులు ఉండేవారు. మొదటి వ్యక్తి పేరు వీరసేనుడు. అతనికి గొప్ప కండబలం ఉండేది. అతను పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఒక చేత్తో ఎత్తగలడు, చెట్లను కూల్చగలడు. అతని శరీరం పర్వతంలా బలంగా ఉంటుంది. గ్రామంలో అతని బలం చూసి ఆశ్చర్యపోయేవారు. కానీ అతనికి ఒక లోపం ఉండేది. అతను ఆలోచించకుండా పనిచేసేవాడు. బుద్ధి బలం అతనిలో తక్కువ. మరొక వ్యక్తి పేరు దీర్ఘబుద్ధి. అతనికి పెద్ద శరీరం లేదు, కండబలము లేదు, కానీ అతనికి గొప్ప బుద్ధి బలం ఉంది. అతను ఏ పని చేయాలనుకున్న ముందు చాలా ఆలోచిస్తాడు, పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. గ్రామంలో సమస్య వస్తే అందరూ అతని దగ్గరికే వెళ్ళేవారన్నమాట. ఒకరోజు జరిగిన సంఘటన. ఒకరోజు గ్రామానికి దగ్గరలో ఉండే అడవిలో ఒక పెద్ద చెట్టు పడిపోయింది. ఆ చెట్టు మార్గ మధ్యంలో పడిపోయి గ్రామస్తులకు ప్రయాణం కష్టమైంది. వీరసేనుడు వెంటనే వచ్చి ఇలా అన్నాడు, ఈ చిన్న పని కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను ఈ చెట్టును అక్కడనే తొలగిస్తాను అని చెప్పి చెట్టును లాగడానికి ప్రయత్నించాడు. బలంగా లాగాడు, మళ్ళీ లాగాడు. కానీ చెట్టు చాలా పెద్దది. లాగి అలసిపోయాడు. అప్పుడు దీర్ఘబుద్ధి అక్కడికి వచ్చాడు. అతని పరిస్థితిని గమనించాడు. చెట్టును చూసి చిరునవ్వు నవ్వాడు. ఈ చెట్టు మొత్తాన్ని లాగవలసిన అవసరం లేదు, ఒక్కొక్క భాగాన్ని మనం తీసేస్తే సరిపోతుంది అని చెప్పగానే అందరూ అతని మాట విన్నారు. చెట్టుని కొంతగా కోశారు. కొద్దిసేపట్లో మార్గం ఖాళీ అయింది. వీరసేనుడు ఆశ్చర్యపోయాడు. నేను ఎంత బలం పెట్టినా పని కాలేదు, కానీ నీ ఆలోచనతో చాలా సులభంగా అయిపోయింది అని అన్నాడు. కృష్ణుని విశ్లేషణ. భక్తులారా, కండబలం ఒక శక్తి, కానీ బుద్ధిబలం ఒక దివ్యశక్తి. అతను మరింత లోతుగా వివరించాడు. కండబలం ఉన్నవాడు పెద్ద పెద్ద పనులు చేయగలడు, కానీ బుద్ధి లేకపోతే అతను తప్పుదారిలో కూడా ఆ బలం ఉపయోగించవచ్చు. అలాగే బుద్ధిబలం ఉన్నవాడు చిన్న శక్తితో కూడా పెద్ద పనులు సాధించగలడు, ఎందుకంటే ఆలోచన సరైన మార్గాన్ని చూపిస్తుంది. కృష్ణుడు ఉదాహరణ ఇచ్చాడు. పెద్ద ఏనుగు చాలా బలంగా ఉంటుంది. ఒక చిన్న మహావత్ అంటే ఏనుగు దారి చూపేవాడు తన బుద్ధితో దాన్ని నియంత్రిస్తాడు. అంటే బలం కన్నా బుద్ధి గొప్పది. కానీ కృష్ణుడు మరొక గొప్ప విషయం చెప్పాడు. సరైన మార్గం ఏమిటంటే కండబలం కూడా ఉండాలి, బుద్ధిబలం కూడా ఉండాలి. ఎందుకంటే బుద్ధి దారి చూపుతుంది, బలం ఆ దారిలో పనిచేస్తుంది. భక్తులకు ఇచ్చిన ఉపదేశం కృష్ణుడు చివరగా ఎలా అన్నాడు, మీరు జీవితంలో బలాన్ని పెంచుకోండి, కానీ దానికంటే ముందు బుద్ధిని పెంచుకోండి. బుద్ధి లేని బలం కొన్నిసార్లు ప్రమాదం, బుద్ధితో ఉన్న బలం మాత్రం ఆశీర్వాదం. భక్తులు ఆయన మాటలు విని మైమరిచిపోయారు. వారి హృదయాల్లో ఒక కొత్త జ్ఞానం వెలిగింది. నీతివాక్యం ఏంటంటే కండబలం మనిషిని శక్తివంతునిగా చేస్తుంది, బుద్ధిబలం అతన్ని విజయవంతునిగా చేస్తుంది. చాలా అద్భుతమైన కథ. ఆదివారం పూట ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మనల్ని చైతన్యవంతులను చేయడానికి చాలా చక్కటి సందేశంతో కథ వినిపించారు. మీరందరూ కూడా ఆ కథ వినే ఉంటారని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. అలాగే మన ఛానల్లో సభ్యులుగా చేరి మీ చేయూతనిచ్చి మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సనాతన మారిపోతున్న ప్రపంచంలో మారని సత్యం, శాశ్వత విలువలు గలది సనాతన తత్వం. ప్రారంభం అంతం లేకుండా ఎప్పటికీ కొనసాగేది సనాతనం. కనివిని ఎరుగని రీతిలో కరుణను పంచెపెన్నిది, భక్తుల మదిలో కొలువై అనుక్షణం తోడై నీడై కాపాడే సాయిని. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తాను మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా